నిన్న ఫీజు పోరు అనే కార్యక్రమంలో ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఢిల్లీలో మిథున్ రెడ్డి ఇద్దరు ఒకేసారి ప్రెస్ మీట్ పెట్టి మిథున్ రెడ్డి ఏమంటాడంటే, మైనింగ్లో నా పైన తప్పుడు ఆరోపణలు చేసినారు కాబట్టి మీరేం నిరూపించలేకపోయినారు, నిరూపించకపోతే నాకు క్షమాపణ చెప్పాలంట ఆయనకి, మిథున్ రెడ్డికి. ఎందుకు క్షమాపణ చెప్పాలని అడుగుతా ఉన్నాను. మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం చేసినారు, ఇప్పటివరకు నిరూపించలేకపోయారు, దానికి కూడా నాకు క్షమాపణ చెప్పండి అర్జెంటుగా అంటున్నాడు. నీ పిఏ, మీ నాయన పిఏ ఉన్నాడు కదా, అతని పేరు ఏదో పేరు నాకు కూడా గుర్తులే, వాడు ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాడో చెప్పు. తుకారామో బుకారామో వాడు ఎక్కడున్నాడు? వాడిని పట్టుకొని రా. పట్టుకోవాల్సిన బాధ్యత మాది, మేము వెతుకుతా ఉన్నాం. వాడు దేశం వదిలి పారిపోయినాడు. వాడిని దాచిపెట్టేసి మాకు సంబంధం లేదు, మాకు ఎర్రచందనం స్మగ్లింగ్తో సంబంధం లేదు, లిక్కర్ స్కామ్లో సంబంధం లేదు, అటవీ భూముల కబ్జాల సంబంధం లేదంటావు. పులిచెర్ల మండలంలో 75 ఎకరాల అటవీ భూమిని నువ్వు కబ్జా చేశావని ఈ పని సిట్ వేసి ఉండదు. సిట్ ఎంక్వైరీ జరుగుతా ఉంది. ఇంకా రిపోర్ట్ రాకముందే అర్జెంటుగా నిరూపించని ఢిల్లీలో కూర్చొని ప్రెస్ మీట్ పెడితే ఎట్లా? మిథున్ రెడ్డి 75 ఎకరాలు ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబాన్ని బెదిరించి మీ నాయన రాపించుకున్నాడు. కాదని చెప్పి ఏమి సదుమ అయ్యప్ప స్వామి దేవాలయంలో మీ నాయన ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నాడా అని అడుగుతున్నా మిథున్ రెడ్డిని. అర్జెంటుగా నిరూపించంటే సిట్ వేసి కూడా వారం 10 రోజులు కాలేదు, 10 రోజులే కాలేదు, అర్జెంటుగా నిరూపించంటే ఎట్లా? కబ్జాలు చేసి మీ నాయన అంటాడు అటవీ భూమిలో రాజభవనం లాంటి ఇల్లు కట్టేసి కూలోళ్ళ కోసం కట్టినాడంట. కూలోళ్ళ కోసం రాజభవనంలా ఇల్లు కట్టేంత గొప్ప వాళ్ళ మీరా? తెల్ల షర్టు తెల్ల ప్యాంటు ఇవ్వడం నీతో కూడా ఉండడం వేసుకుంటేనే ఒప్పుకోడు మీ నాయన ఒకటే వేసుకోవాలి, తెల్ల షర్టు తెల్ల ప్యాంటు. ఆ విధమైన ఫీలింగ్లో ఉన్నావు. నువ్వు ఢిల్లీలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి. మిథున్ రెడ్డి, నీ కథలన్నీ తెలుసు, లిక్కర్ స్కామ్లో కూడా నువ్వు ఉన్నావు. అందరికన్నా ముందే దొంగ నడిచినట్టు ఢిల్లీలో కూర్చొని అర్జెంటుగా నిరూపించండి, లేకుంటే మాకు క్షమాపణ చెప్పండి అనేసి ప్రెస్ మీట్లు పెడతాను. ఒక 2 నెలలు ఉంటే మొత్తం నిరూపిస్తారని చెప్పి కూడా సందర్భంగా మిథున్ రెడ్డికి చెప్తూ, మీరు చేసిన అరాచకాలు 1-2 కాదు. పైగా ఆయన అంటున్నాడు మిథున్ రెడ్డి, వేధింపు చర్యలు, కక్ష సాధింపు చర్యలు ఇవి తప్పించి ప్రభుత్వానికి ఇంకోటి లేదంట. నేను ఒకటే అడుగుతాను మిథున్ రెడ్డిని, నిన్న నువ్వు ఫీజు పూరు చేసినావు కలెక్టర్ ఆఫీసులో కాడ, ధైర్యంగా వచ్చి చేసుకుని పోయినావు. మొన్న మీ నాయకుడు వచ్చినాడు తిరుపతిలో స్విమ్స్ కార్డ్ టీటీడీలో తొక్కిసలాట జరిగితే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిపోయినాడు. మేము వేధింపులే చేయాలనుకుంటే, అడ్డంకెలే సృష్టించాలనుకుంటే ఇల్లు దాటి బయట వస్తారా మీరు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఇల్లు కూడా దాటి బయట రాలేరు. ప్రజాస్వామ్యం గురించి, డెమోక్రసీ గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే సిగ్గుపడతా ఉంది డెమోక్రసీ. కాబట్టి మేము ప్రజాస్వామ్యంగా ఉన్నాం కాబట్టే కలెక్టర్ ఆఫీస్ కాడ నేను ఫీజు పూరి చేసుకున్నారు మీరు. అదే మేము అనుకోనంటే మీరు ఇల్లు కూడా దాటి బయట వచ్చుండలేరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని కూడా మిథున్ రెడ్డి హెచ్చరిస్తాను. తెలుగుదేశం పార్టీ మొదటి నుండి తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తూ ఉంది. ఇది మళ్ళీ ఒకసారి నిరూపించబడింది. 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే ఒకటి జనసేనకి, ఒకటి బీజేపీకి ఇచ్చేసిన తర్వాత 3 స్థానాలు మిగిలితే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న డిస్క్రిషన్తో ఆయన ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చు. కానీ భారతదేశ రాజకీయ చరిత్రలోనే 2 బీసీలకి, ఒక ఎస్సీకి, ఒక దళిత మహిళకి 3 ఖాళీ అయితే 3 బడుగు బలహీన వర్గాలకి ఇచ్చి మరొక్కసారి బడుగు బలహీన వర్గాల పట్ల ఉన్న ప్రేమను చాటుకున్న పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చింది ఎమ్మెల్సీ. వాడు అనంత్ బాబు అని ఒక ఎదవకి, వాడు ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎదవకు నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చావు. బడుగు బలహీన వర్గాల వారికి మేము ఎమ్మెల్సీ ఇచ్చాం. 3 ఖాళీ అయితే 3 ఇచ్చాం. అది మాకి ఉన్న కమిట్మెంట్ అయితే ఏమి, ఎస్సీలు, బీసీలు, ఎస్టీల పట్ల ఉన్నటువంటి ప్రేమ అయితే ఏమి, ఇది నిదర్శనం. దీన్ని వదిలిపెట్టేసి ఈ వైసీపీ సాక్షి మీడియా డబ్బా కొడతా ఉంది. వర్మ అలిగిపోయినాడు, దేవినేని ఉమా అలిగిపోయినాడు, ఇంకొకరు అలిగిపోయినాడు, మీకేం చెవులు వచ్చి చెప్పినారు వాళ్ళు అలిగిపోయినారనే. ఈ విధంగా లేనిది పోంది సృష్టిస్తూ
ఈ విధంగా మీకు మీరే సునకానందం పొంది సంబరపడడం తప్పించి ఇంకోటి కాదు. బడుగు బలహీన వర్గాల్ని మోస్తున్నది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీని మోస్తా ఉండేది బడుగు బలహీన వర్గాలు అనే విషయాన్ని మరొక్కసారి నిరూపిస్తున్నాం. ఈ విధంగా 3 ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి అధినాయకునికి మరొకసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు.